నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి, ఎలా ఉన్నారు? సూపర్. సార్, అమావాస్య వచ్చేస్తోంది. అది ఆదివారం నాడు వస్తోంది. అయితే ఆదివారం అమావాస్య. జనరల్గా దీని గురించి మనం రెట్టి విభక్తిలో మన ప్రయాణం మొదలై 2 ఏళ్ళు అవుతుంది కదా. 2 yearsలో ఎప్పుడు నేను ఇలా ఈ కాంబినేషన్తో వస్తోంది డే అని నేను చెప్పలేదు. ఆదివారం అమావాస్య చాలా రోజులు వచ్చాయి కాదు. రవి పుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఆదివారం అమావాస్య ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు చెప్పుకోలేదు దీని గురించి. అసలు జనరల్ గానే రవి పుష్యమి యోగము లేకపోతే గురు పుష్యమి యోగం ఉంటే వెంటనే మీకు ఫోన్ చేసి సార్ వస్తోంది డే, మనం మాట్లాడాలి అని ఎంతో కొంత మన ఇద్దరం డిస్కస్ చేసుకోవడం అనేది ఉంటుంది. కానీ ఇది చూడంగానే అమావాస్య రోజా, నేను కరెక్టే చూస్తున్నానా, ఎందుకు రాకూడదు, వస్తుంది కదా, వస్తుంది. మరి ఆదివారం అమావాస్య, రవి పుష్యమి యోగంతో వచ్చేటటువంటి అమావాస్య. యావత్ దేశంలో కూడా ప్రతి ప్రాంతం వాళ్ళు కూడా ఈ ఆషాఢ అమావాస్యని ఖచ్చితంగా విపరీతంగా వినియోగించుకుంటారని కూడా చదవడం జరిగింది. మరి ఇంత పవర్ఫుల్ గా వస్తున్నటువంటి ఈ రోజుని ఎలా వినియోగించుకోవాలి సార్? మీరు ఇందాక చదివినట్టున్నారు, ఎక్కడెక్కడ ఎలా ఎలా సెలబ్రేట్ చేస్తారో చదవండి. అవును, మొత్తం చదవనా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ గాని తెలంగాణలో చుక్కల అమావాస్యగా, ఉత్తర భారతదేశంలో హరియాళి అమావాస్యగా, తమిళనాడులో ఆడి అమావాస్యగా, తర్వాత మహారాష్ట్రలో ఘటరి అమావాస్యగా, అలాగే కర్ణాటకలో ఇంకొక అమావాస్యగా కూడా చేసుకుంటారు, ఆ పేరు గుర్తు రావట్లేదు. తర్వాత ఇట్లా ఒరిస్సా ప్రాంతంలో చిత్తలగి అమావాస్యగా. అలాగే అసలు ఇక ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా ప్రతి ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క నామంతో ఈ అమావాస్యని మామూలుగా అమావాస్య గురించి మనం చేసుకుంటూనే ఉంటాం, కానీ యావత్ దేశం చేసుకుంటోంది అని అంటే చాలా అసలు ఆశ్చర్యంగా అనిపించింది. పూర్వం మనకి అంటే ఇప్పుడు సండే అనగానే హాలిడే ఉండేది. పూర్వం మనకి హాలిడేస్ పౌర్ణమి, అమావాస్యలు 2 రోజులే మనకి సెలవులు. భారతీయులు ఎవరు కూడా అలసిపోయేవారు కాదు, శ్రమజీవులు. ఇప్పుడు కూడా కర్షకంగా, అంటే మనది వ్యవసాయ ఆధారిత ప్రదేశం కాబట్టి వాళ్ళు ఎవరు కూడా వీటిల్ని, అంటే తిథులు, వారాలు, నక్షత్రాల మీదే మన జీవన గమనం ఉండేది. అందుకని చాలా ప్రధానంగా పట్టించుకొని ఆ ఋతువు మారుతున్నప్పుడు ఈ అమావాస్య అంటే చీకట్లు, నిగూఢమైనటువంటి రహస్యాలు, అకల్ట సైన్స్, వీటి మీద దృష్టి పెట్టి దానికి సంబంధించి ఆ దుష్టశక్తులను ఎదుర్కోవడానికి మనకు ఉన్నదల్లా ఒక్కటే, మంత్రశక్తి. ప్రకృతిలో జరుగుతున్నటువంటి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఇలాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు స్పెషల్గా ఆ రోజు అందరూ జాగరణ చేయటం, మేల్కొని ఉండడం. అమావాస్య రోజు చీకట్లు కమ్ముకొని ఉంటాయి, కమ్ముకుని ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని పెద్దవాళ్ళందరూ గుమిగూడి ఉండడం, దేవాలయాల దగ్గర ఉండడం, జాగరణలు చేయడం, భజనలు చేయడం, దుష్టశక్తులు రాకుండా కాపాడుకోవటం. పూర్వం ఇవే ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మనం అంటే చాలా డెవలప్ అయిపోయి ఉన్నాం. మనకు విద్యుత్ దీపాలు అధికంగా ఉన్నాయి, కాంతులు బాగున్నాయి, లైఫ్లు పెరిగిపోయినాయి. ఈ సమయంలో మనం ఏం చేస్తాం, నిద్రకు ఉపక్రమించేస్తున్నాం, విపరీతంగా తినేయటం, దానివల్ల అలసిపోయి నిద్రపోవటం, లేకపోతే మత్తుతో బద్ధకంగా నిద్రపోవడం. ఈ ప్రమాదాలు రాకుండా ఉండడం కోసమే మనం అంటే ప్రధానంగా చేయవలసింది ఉపవాసాలు చేయడం, దీక్షలు చేయటం, జాగరూకత, జాగరణ చేయటం. ఇప్పుడు ఇంత అద్భుతమైనటువంటి యోగం అది. మనం మామూలుగా పుష్యమి ఆదివారం వస్తేనే ఎగిరి అందేస్తాం, చాలా అద్భుతంగా చెప్తాం. చూడి ఎంత మన పోయిన నెలలో 7వ తారీఖు వచ్చింది పుష్యమి యోగం, ఈ నెల 4వ తారీఖు వచ్చేసింది. ఇది అంటే వినియోగించుకోవడానికి అవకాశాలు పెరిగినాయి. ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఇంచుమించు నాకు 2013 నుంచి నేను పుష్యమి ఆదివారాలు, పుష్యమి గురువారాలు చేసుకుంటూ ఈరోజు
నేను ఇది సాధించాను అంటే చాలామంది చాలా రకాలు చేస్తూ ఉంటారు. నేర్చుకున్న సబ్జెక్ట్ని అవతల వాళ్ళకి ఉపయోగించి ధనార్జన చేస్తూ ఉంటారు. నేను మొన్న ఎవరో అడిగితే నేను నేర్చుకున్న సబ్జెక్ట్ వల్ల నేను అభ్యున్నతిని పొందాను, నాకు జ్ఞానం ఏర్పడింది, నేను బాగున్నాను. నాకు ఆ భగవంతుడు ఇప్పుడు ఆధ్యాత్మికవేత్త అని మీరు అంటున్నప్పుడు నేను ఇక్కడ శుభ్రంగా కూర్చుని మీరు ఒక పదం నేను శుభ్రంగా హోటల్స్లో కూర్చుని లేకపోతే బారుల్లో తాగుతూ అంటే చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. అంటే ఆ పదానికి అర్థం ఉండాలి. ఆధ్యాత్మికత అంటే ఎక్కడుంది? మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంది. ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ఆధ్యాత్మికత. దానికి మనం ఎంతో కొంత సమయాన్ని కేటాయించాలి, ఇవ్వాలి. ఇదంతా ఎప్పుడు వస్తుందంటే ఇది నాది, ఇది నేను అని అనుకున్నప్పుడు వస్తుంది. ఈ నేను అనే ఈ దేహం కాకుండా లోపల ఉన్నటువంటి నేనుకి ఇవ్వగలిగిన శక్తి, పదార్థం, లేకపోతే ఆనందం, తృప్తి ఆధ్యాత్మికతతోనే ముడిపడి ఉంది. ఇవాళ పొద్దుటే విన్నాను మన వేదాల్లో, అధర్వణ వేదంలో వ్యవసాయానికి ఆధ్యాత్మికతకి సంబంధం ఉంది. అంటే అంత పవిత్రంగా, లేకపోతే అంత ఆధ్యాత్మికత అంటే ఏమిటి? దాంట్లో ప్రయాణించడం, చాలా డీపర్ గా వెళ్ళటం. అంటే వ్యవసాయం చేయడం కూడా అంత అద్భుతంగా. భూమి తల్లితో మనం వ్యవసాయం చేస్తున్నాం. ఆవిడ ఒంటి మీద మనం చీరుకుంటూ వెళ్ళి విత్తనాలు వేసి, అంటే ఇది చేస్తున్నాం నా బ్రతుకు తెరువు కోసం, మమ్మల్ని బ్రతికించడం కోసం తల్లి అని. అంటే ఆధ్యాత్మికతకి వ్యవసాయానికి అగ్రికల్చర్కి ముడిపెట్టినటువంటి ఆ బంధం ఎరువాక పౌర్ణమిలు చేస్తారు. అంటే ప్రతిదీ కూడా మన భారతదేశ సనాతన సాంప్రదాయంలో ధర్మానికి ముడిపెట్టుబడి ఉంటుంది. అందుకని అంటే ఎలాంటి సందర్భాలు ఇక్కడ మనకు వచ్చింది అమావాస్య, మనం ఇప్పుడు వచ్చినా సరే ప్రతి నెలలోనూ పితృకార్యాలు చేస్తూ పితృకార్యాలు చెప్పండి ఎందుకు చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు మనం ఉన్నాం, మనకి జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని అయిపోయింది, వాళ్ళ ఇన్కార్నేషన్స్, వాళ్ళకు ఉత్తమ గతులు కలగాలి, నేను ఉత్తమ స్థితికి వెళ్ళాలి, రేపొద్దుట నేను జన్మనిచ్చినటువంటి నా పిల్లల భవిష్యత్తులు బాగుండాలి, దానికోసమే కదా చేసి. ఇక ఆదివారాల్లో పుష్యమి నక్షత్రం, రవి అంటేనే మనకి జ్ఞానానికి వెలుగుకి ప్రతీక. పుష్యమితో కలిసి వచ్చారు. పుష్యమి అంటే పుష్యమి నక్షత్రాధిపతి ఎవరు? గురువు, శని. కానీ దాని అధిపతి అధిదేవత, అధిదేవత గురువు. నక్షత్రాధిపతి శని, అధిదేవత వచ్చి గురుడు. అంటే వీళ్ళందరూ కూడా మనల్ని నడిపించడానికి, మనల్ని మనం మలుచుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం ఆదివారం పుష్యమి నక్షత్రం అమావాస్య. ఇది చాలా అంత ఈజీగా దొరకదు. అదే ఎప్పుడు వినలేదు, అసలు ఎప్పుడు చదవలేదు. మరి ఏం చేయమంటారు చెప్పండి, ప్రత్యేకంగా ఏం చేయమంటారు? అలక్ష్మి దోష పరిహారార్థం శుభ్రంగా నువ్వుల నూనెతో తలంటు స్నానం చేయండి. అభ్యంగన స్నానం సూర్యోదయానికి పూర్వమే చేయండి. అంటే మనం ఆదివారం నూనెను వాడకూడదు అంట. అందుకని ఏంటంటే సూర్యోదయానికి పూర్వమే చేయాలి. ఎందుకు? అప్పటికి ఇంకా మనకి ఆదివారం అంటే మనం సూర్యోదయంతో లెక్కేస్తాం కాబట్టి సూర్యోదయానికి పూర్వం అది శనివారంతో సమానం అవుతుంది. శుభ్రంగా ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని నలుగు పిండితో, అది శనగలకి అధిపతి ఎవరమ్మా? గురువు. నువ్వుల నూనె ఒళ్ళంతా రాసుకుని శనగపిండితో శుభ్రంగా తలంటు స్నానం చేసి మనం సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయటం. నమస్కార ప్రియ భాస్కర, ఇంకా అవకాశం ఉంది అర్ఘ్యప్రదానం, రాగి చెంబులో నీళ్లు వేసుకొని వీలైతే ఎర్రచందనాన్ని వేసి, ఇంకా అవకాశం ఉంటే ఎర్రటి పుష్పాలు, కరివేర పువ్వులను దొరుకుతాయి మనకి, కరివేర పువ్వుల్ని చెంబులో వేసుకొని ఆయనకి అర్ఘ్యప్రదానం చేయటం. ఇంకా అవకాశం ఉంది, చేయడానికి చాలా క్రతువులు ఉన్నాయి. గాయత్రి మంత్రాన్ని సహస్రం చేయటం, ఇక అలా మనం ఆదిత్య హృదయ పారాయణం చేయడం. ఈ మధ్య నాకు సూర్యనారాయణమూర్తి నా ద్వారా అంటే మణిపద్మే మంత్రం ఎవరి ద్వారానో బయటకు వస్తే నేను దాని ప్రచారంలోకి తీసుకువెళ్ళాను. నా ద్వారా సూర్య అష్టాక్షరి మంత్రాన్ని స్వామి నా కుటుంబ సభ్యులకి ఇప్పించడం జరిగింది. మనం కూడా మాట్లాడుకున్నాం పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి రోజు లైవ్ కూడా ఇవ్వడం. అంటే ఒక బాధ్యతని, అంటే గురుస్థానంలో నాకు నేను గురువుని, మీకు కాదు, స్వగురువుగా నన్ను నేను మలుచుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ప్రేరణ ద్వారా ఆయన ఇప్పించడం జరిగింది. సూర్య అష్టాక్షరి ఓం సూర్యనారాయణాయ మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ మంత్రాన్ని యథాశక్తి 108 కానీ 1008 కానీ చేసుకోవడం ద్వారా, ఇక స్వామివారికి ప్రసాదం గోధుమ రవ్వ ప్రసాదం లేకపోతే పరమాన్నం, ఆవు పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేయటం. ఇక తత్సమానులు అంటే తల్లిదండ్రులు, తండ్రి సూర్యుడికి అంటే మనకు పితృకారకుడు కదా సూర్యుడు, తల్లిదండ్రులకు నమస్కారం చేయటం, తండ్రులను గౌరవించడం, తత్సమాలు అంటే వయసులో పెద్దవాళ్ళని, అలాగే దీనికి గురువులను కూడా గౌరవించడం అనేది చాలా విశేషం.
మనకి తెలిసినా తెలియకపోయినా ఒక వ్యక్తి మనతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఫోన్కి అవకాశం దొరకట్లేదు అందట్లేదు అని చెప్పేసి అని గురువుల్ని నిందించటం, గురువు నింద చేయటం చాలా పెద్ద తప్పు. ఒకవేళ తెలుసో తెలియకో ఎలాంటి పాపాలు చేసుంటే ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినా అంటే అహంకారం అడ్డొచ్చిన ఇంట్లో ఒక మూల నిలబడి స్వామి మీరు మాకు అంటే ఇప్పుడు నేనే ఉన్నానమ్మా చాగంటి కోటేశ్వరరావు గారు నా ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి అని ఆయన నాకు అందుబాటులో లేడని చెప్పేసి అని తిట్టేసుకుంటామా? చాగంటి కోటేశ్వరరావు గారు నన్ను క్షమించండి. అసలు అలా తిట్టిన నోరు క్షమించండి అని అంటుందా? అనాలి. అనకపోతే ఆ జీవితం దుర్భరం, వేస్ట్. అంటే అనుకోవచ్చు నాకేం కాదులేండి. ఎవరైనా సరే వయసులో పెద్దవాళ్ళు ఒక స్థానంలో ఉండి మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అంత తెలియకుండా చాగంటి కోటేశ్వరరావు గారు ఈరోజు ఏమీ తెలియకుండా ఈ స్థితికి రారు. లక్షల హృదయాల్ని కదిలించినటువంటి మహాయోధులు. అందులో చాలా మంది చాలా రకాలు మాట్లాడుతుంటారమ్మా. ధర్మం కాపాడబడుతుంది, ఇప్పుడు మేము కాపాడేస్తున్నాం. మనకు ముందు ఎవరున్నారు? మనందరికి ప్రేరణ ఎవరు? చాగంటి కోటేశ్వరరావు గారే, సామవేద షణ్ముఖశర్మ గారే, గరికపాటి గారే. ఇలాంటి వాళ్ళ ద్వారా ప్రేరణ తీసుకుని వచ్చాం. అందుకని ఇలాంటి వాళ్ళని గౌరవించుకోవటం, అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం ఒక అద్భుతమైనటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. తెలుసో తెలియకో అంటే మన తిన్న ఆహారం మనతో మాట్లాడిస్తుంటుంది, తిట్టేలా చేయొచ్చు, పొరపాటున జరుగుండొచ్చు. క్షమించమని వేడుకుంటే పోయేదేం లేదు. తప్పకుండా తప్పకుండా. రైట్ సార్, అద్భుతమైనటువంటి రోజు డెఫినెట్ గా. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న మాటల్లో నాకు చాగంటి కోటేశ్వరరావు గారిని ఎవరో ఏదో అన్నారంటే నాకు బాధ అనిపించింది. అందుకనే అది గురు సమానులమ్మ. అంటే పొరపాట్లు చేయని మనిషి ఉండడు, ఎవరుండరు. పొరపాటు సహజంగా చిన్న చిన్నవి జరుగుతాయి. ఒక్కొక్కసారి జరిగినప్పుడు వెళ్ళి చెప్పే అవకాశం ఉంటే వాళ్ళని వయసులో పెద్దవాళ్ళు ఆయన దుందురుగుతనంతో లేకపోతే ఇంకోటో చేయట్లే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. వాళ్ళ వల్లే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పుడు ఏ తీర్థయాత్రకు వెళ్ళాలన్నా చాగంటి కోటేశ్వరరావు గారి పేరు కొట్టుకున్న తీర్థయాత్ర అద్భుతంగా అలవోకగా ఆయన చెప్పే శ్లోకాలు మన వల్ల కాదు. అంతే, సరస్వతి కటాక్షం నిలువెత్తు సరస్వతి, అందులో ఎటువంటి సందేహం లేదు. అనవసరమైన దూషణ చేసి ఆయనని కాదు, ఒక విషయం తెలియని విషయం ఏదైనా చెప్తున్నారు అంటే వాళ్ళని దూషించి ఏమిటి ప్రయోజనం? దానివల్ల ఏమీ లేదు. సాధ్యమైతే ఇష్టపడదాం. ఇక్కడ ఏమవుతుందంటే మనల్ని మనమే కించపరుచుకోవడం అవుతుంది, అవతల వాళ్ళకి లోకు తప్ప ఇంకా. అందుకని ఏంటంటే సూర్యనారాయణమూర్తి ఆత్మకారకుడు. అంటే నీలోనూ ఉన్నది ఆత్మే, నాలోనూ ఉన్నది ఆత్మే, చాగంటి కోటేశ్వరరావు గారిలోనూ ఉన్నది, ఆ దూషించే వ్యక్తిలో ఉన్నది కూడా ఆత్మే. మనం అందరం కూడా ఆత్మ సంబంధికులు. సూర్యనారాయణమూర్తి ఆత్మకారకుడు. అందుకని అలాంటి చీకట్లు, అమావాస్యలో ఉన్నటువంటి చీకట్లు తొలగిపోవాలి, అందరి జీవితాల్లోనూ ఆ సూర్యనారాయణమూర్తి వెలుగులు ప్రసాదించాలని కోరుకోవాలి. తప్పకుండా. అయితే పుష్యమి నక్షత్రానికి ఇది ఒకటి చెప్పండి. పుష్యమి నక్షత్రం ఖచ్చితంగా పుష్యమి నక్షత్రం ఉన్న రోజున కనుక బంగారం కొనుక్కుంటే డెఫినెట్గా ఆ బంగారం నువ్వు వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళదు, అంత స్థిరంగా నీ దగ్గర ఉంటుంది అనేది వింటూ ఉంటాం. కొనుక్కోమంటారు ఆ రోజు? డబ్బులు లేవమ్మా, డబ్బులు మీరు ఇస్తారా? తృణమో పణమో శుభ్రంగా కదా. హిరణ్య గర్భుడు సూర్యనారాయణమూర్తి. ఇవన్నీ అంటే మంచి రోజు, యోగాలు ఉన్నాయి. బంగారం కార్లు కొనుక్కోవచ్చు, బంగ్లాలు కొనుక్కోవచ్చు, డబ్బు ఉంటే ఎన్నన్నా చేయొచ్చు. మరి లేని వాళ్ళ పరిస్థితి సరే ఏంటంటే ఉద్దేశం అంటే ఒకవేళ శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ఒక రూపు కొనుక్కోండి లక్ష్మీదేవి. అంటున్నా శ్రావణ మాసం వస్తుంది కాబట్టి నా బాధ అంతా. మా ఆడవాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకోరా మీరు? హిరణ్య గర్భ సూక్తం, హిరణ్య గర్భాయ నమః అనే మంత్రాన్ని విశేషంగా పారాయణం చేయండి. మీ ఒంటి నిండా బంగారాన్ని 7 వారాల బంగారాన్ని దిగవేసుకునేలా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే సత్రాజిత్తుడు సూర్య ఉపాసన చేస్తే సమంతకమణిని ప్రసాదించిన, సమంతకమణి అంత విలువైనటువంటి వస్తువుని ప్రసాదించిన వారు ఎవరమ్మా? సూర్యుడు ఒక్కడే, ఇంకా ఎవరు లేరు. ధర్మరాజుకి అక్షయ పాత్రను ప్రసాదించింది ఏమన్నా? మనకి అక్షయ తృతీయ రోజు బంగారం కొంటాం. అలాగే పుష్యమి ఆదివారం లేకపోతే పుష్యమి గురువారం వచ్చినప్పుడు బంగారాన్ని కొనటం శాశ్వతంగా నిలబడుతుందని. సూర్య ఆరాధన చేస్తే హిరణ్య గర్భుడే, హిరణ్యాన్ని గర్భంలో కలిగిన వాడే, హిరణ్యాన్ని పుట్టించేవాడే నీ ఇంట్లో ఉంటాడు. ఈ ఇంట్లో బంగారం పుడుతూనే ఉంటుంది. అయితే నేను ప్రత్యేకించి నేను జనరల్ గా అడగను, నాకు అసలు బంగారం మీద భ్రాంతి లేదు, దేవుడి దయ వల్ల ఉండాలి. నాకైతే పెద్దగా లేదు, వేసేసుకోవాలనే ఫీలింగ్ పెద్దగా లేదు. మా నాన్నగారికి కూడా ఉంది, సూర్యనారాయణమూర్తికి కూడా. అందుకని ఆయన బంగారపు కలశంతో అర్ఘ్యాన్ని ప్రదానం ఉండాలి, ఉంటే ఆనందమే. అయితే నా ఉద్దేశం ఏంటంటే శ్రావణ మాసంలో ఖచ్చితంగా కొనుక్కోవాలని ఒక ఎమోషన్ ఉంటుంది ఆడవాళ్ళకి. కొనుక్కోవాలి, అమ్మవారి దగ్గర పెట్టాలి.
ఇట్లాంటి మంచి పీరియడ్ మంచి సమయంలో కొనుక్కుంటే ఉంటుంది ఎప్పటికీ అనేది అంటే నా ఉద్దేశం. ఇంకొక చిన్న సందేహం కూడా ఉంటుంది, అమావాస్య కదా అని ఉంటుంది డౌట్. అలాగే ఆదివారం కాబట్టి షాపులు కూడా సెలవు ఉండే అవకాశం కూడా ఉంటుంది, అందుకని చింతించకండి. అసలు అమావాస్య రోజు కొనుక్కోకూడదా? అమావాస్య రోజు కొనరు, వాళ్ళు అమ్మరు కూడా. ఈ అంటే మాక్సిమం బంగారం షాపులు ఇప్పుడైతే అమ్మేస్తున్నారు, పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి కదా. హ్యాపీగా కొనుక్కోండి. కొనుక్కోకూడదని కాదు, అంటే ఇలా కొనుక్కోలేకపోయామని బాధపడతారు అని చెప్తున్నాను. ఆయన హిరణ్య గర్భుడు, శ్రీ భగవతే హిరణ్య గర్భాయ నమః మంత్రాన్ని పారాయణం చేయండి, అద్భుతమైనటువంటి బంగారాన్ని ఆయన తీసుకొచ్చి ఇస్తారు. ఒంటి నిండా ఇది వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎలాంటి డౌట్ లేదు. నా దగ్గర కూడా ఆయన సఫిషియంట్, నాకు కావాల్సిన బంగారాన్ని అంతా ఇచ్చాడు. అద్భుతం, చాలా అద్భుతంగా వివరించారు. చాలా చాలా నేను ఒక్కటే చెప్తా, 100 రకాల మోహాలకి లోనవ్వకండి. ఈ పూజ చేస్తే అది కలిసి వస్తుంది, ఆదేతం పెడితే కలిసి వస్తుంది, ఇలా అవన్నీ కలిసి వస్తాయి. ఎప్పుడు అంటే మీరు సూర్యారాధన చేసినప్పుడు మాత్రమే, సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచినప్పుడు మాత్రమే, ఆదివారాలు మద్యం మాంసం విడిచిపెట్టినప్పుడు మాత్రమే, దీనికి సహకరించినప్పుడు మాత్రమే. అంటే నేను విక్రమాదిత్య చెప్తే నేను విన్నాను, ఆదివారం మా ఇంట్లో నీసు వండడం మానేసం, తింటాం మానేసం, మేము బాగున్నాం. ఈ విషయాన్ని 10 మందికి చెప్పకపోతే తప్పు, చెప్పాలి. ఎందుకంటే అది ఒక్కటి విక్రమాదిత్య ఒక్క బాధ్యత, పద్మిని ఒక్క బాధ్యతేనా? మీకు బాధ్యత లేదా? ఈ ప్రచారం కేవలం ఇలా ఒక తెలుసుకున్న మంచి విషయాన్ని 10 మందికి చెప్పడం ద్వారా ఈరోజు ఎక్కడో తమిళనాడు రాష్ట్రం వెళితే అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి దర్శనాలు ఇప్పించాడు భగవంతుడు. అందరి జీవితంలో మంచి వస్తుంది సునాయాసంగా. ఆ రోజు అమావాస్య, నాన్ వెజ్ కి దూరంగా ఉండాలని మనవి చేస్తూ ప్రతిసారి మనం చెప్తున్నాం, చేతులు జోడించి వేడుకుంటున్నాను, అమ్మే వాళ్ళని వేడుకుంటున్నాను, ఆ రోజు బలులు ఇచ్చే వాళ్ళని వేడుకుంటున్నాను. ఆదివారం దయచేసి షాపులు తీయకండి, అమ్మకండి, కొనకండి, బలులు ఇవ్వకండి. ఆ రోజు బలి ఇవ్వటం చాలా పెద్ద తప్పు, జీవహింస మహాపాపం. ఆ రోజు మహాపాపం. ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం, ఆదివారం బలి ఇవ్వటం తప్పు, జీవహింస చేయడం చాలా పెద్ద తప్పు. అంటే మిగతా రోజుల్లో అది రైటర్ రాంగ్గా చెప్పడానికి నాకు యోగ్యత లేదు, కానీ ఆదివారం జీవహింస చేయడం మహాపాపం. అందులోనూ పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు అది ఇంకా పాపం. అందున అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం రావడం ఇంకా విశేషమైనటువంటి, అంటే మనకి అది జన్మలకి కట్టి కుడిపేస్తుంది. దయచేసి ఈ విప్లవంలో మీరు కూడా చేయి కలిపి ఆదివారాలు చికెన్ మటన్ షాపుల్ని ఎంత త్వరగా ముయించగలిగితే, ఆపగలిగితే, ఇందులో ఎవ్వరూ బలవంతం లేదు, అమ్మేవాళ్ళు మనవాళ్లే, కొనేవాళ్ళు మనవాళ్లే, అందరూ కలిసికట్టుగా ఉంటే ఐకమత్యమే మహాబలం, అందరం విజయాన్ని సాధించగలుగుతాం. సాధించాలి అలా మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం. సూర్యోస్మితలు.